ఒక విధంగా చెప్పాలంటే రామ్ చరణ్ కంటే ముందు మెగా అభిమానులకు, సినీ అభిమానులకు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చిరంజీవి కూతురు శ్రీజ సుపరిచిత్రాలు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం చేయకముందు శ్రీజ ఇంట్లో నుండి పారిపోయి భరద్వాజ్ అనే అతన్ని పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ మా బాబాయ్ పవన్ నుండి నాకు ప్రాణహాని ఉంది, ఇలా చేస్తే ఆయన చంపేస్తాడంటూ చెప్పడం, ఆ తర్వాత పవన్ పోలీస్ స్టేషన్కి వెళ్లి తన గన్ని సరెండర్ చేయడం అప్పట్లో ఒక సంచలనం. నెలల పాటు ఆ సంఘటన గురించి మాట్లాడుకున్నారు. ఇప్పటికీ శ్రీజ పేరు వినిపిస్తే జనాలకు ఈ సంఘటనలే గుర్తుకొస్తాయి. అయితే పెళ్లై కూతురు పుట్టిన తర్వాత కొన్నాళ్లకు భరద్వాజ్తో విభేదాలు ఏర్పడి విడిపోవలసి వచ్చింది. అప్పుడు చిరంజీవి మరోసారి శ్రీజని దగ్గరికి తీసుకోవడం, కొన్నాళ్ల తర్వాత కళ్యాణ్ దేవ్ అనే వ్యక్తికి ఇచ్చి రెండో పెళ్లి చేయడం, కూతురు పుట్టిన తర్వాత కొన్నాళ్లకు అతనికి కూడా విడాకులు ఇవ్వడం జరిగింది. ఇలాంటి సంఘటనల కారణంగా శ్రీజపై మెగా అభిమానుల్లో కూడా తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఇదిలా ఉండగా శ్రీజ చాలా కాలం నుండి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ వస్తోంది. తన జీవితంలో జరిగే విషయాలకు సంబంధించి ఫోటోలు, వీడియోలు, పోస్టుల రూపంలో కానీ, స్టోరీ రూపంలో కానీ అప్లోడ్ చేస్తూ ఉంటుంది. అయితే రీసెంట్గా ఆమె అప్లోడ్ చేసిన వీడియో సెన్సేషనల్ టాపిక్గా మారింది. ఆమె మాట్లాడుతూ, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేనేం పాపం చేశానని ఇంతటి మానసిక క్షోభని అనుభవించాలి, ఒకదాని వెంట మరొకటి, జీవితమంతా కష్టాలే అని నాలో నేనే చాలా రోజులు మదనపడ్డాను. అయితే నా జీవితంలో జరిగిన సంఘటనల కారణంగా నేను బాధితురాల్ని అనే భావన నుండి నెమ్మదిగా బయటపడ్డాను. మన జీవితం ఇలా సాగిపోతోంది, ఎప్పుడూ ఇంతేనా అని బాధపడ్డం కంటే మన జీవితాన్ని మార్చుకునేందుకు ఏం చేయగలం అని తెలుసుకోవడమే అసలైన మార్పు. అలా సెల్ఫ్ మాస్టర్ ప్రాజెక్టు వల్ల నాలో మార్పు మొదలైంది. నా ఆలోచనలు కూడా పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు జీవితం ప్రశాంతంగా మారింది. నేనేంటో తెలుసుకున్నాను. ఒకప్పుడు నా జీవితంలో జరిగిన తప్పులే నా గుర్తింపుని నిర్ధారించాయని అనుకున్నాను, కానీ అది పూర్తిగా తప్పని తెలుసుకున్నాను. బాధ కేవలం నాలో ఒక భాగమే, కానీ అదే నా జీవితం కాదని అర్థం చేసుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది శ్రీజ.